హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు మన వీడియో వెన్నె పూస అండి. వేసిన జారు ఎలా శుభ్రంగా తొందరగా కడిగాలో ఒక టిప్తో వచ్చానండి మీ ముందర. చూడండి, ఇది నాకు డైలీ ఇది మన పాల మీద మీగడ అండి, పెరుగు మీద మీగడ. నేను ఇలాగా ఒక 10 days అయితే నాకు అంతవరకు మీగడ వచ్చిందండి. ఇలాగా కూలింగ్ వాటర్ వేసామంటే ఇలాగా మనకు వెన్నె పూస వచ్చేసిద్ది. చూడండి, ఇలా మిక్సీలో జారు మనం గిన కూలింగ్ వాటర్ వేసి మేము మిక్సీ పట్టేస్తే మనకి ఎన్నుపూస బాగా ఇలా వచ్చిద్దండి. నాకు ఇలాగా 300-400 గ్రాములు నెయ్యి వచ్చిద్దండి నేను కాగబెట్టుకుంటే. చూడండి ఎన్నుపూస ఎంత వచ్చిందో. మనం ఇంట్లో చేసుకునే శుభ్రంగా ఇలాగా. ఇప్పుడు ఈ జారు మనం ఈజీగా ఎలా కడగాలి అనేసి నేను చూపిస్తున్నానండి. మేము దోసపిండి వేసుకున్నప్పుడు చూడండి, పప్పు బియ్యం అందులో వేసేయండి. వేసేసి మనం గ్రైండ్ చేసుకుంటే మనకు శుభ్రంగా అసలు మనం కడిగే పనే ఉండదండి. ఈ ట్రిక్తో చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం దోశలు వేసుకున్నా కూడా రెండవ రోజు చాలా రుచిగా ఉంటాయండి. ఆల్రెడీ వెన్నపూసలో వేసాం కాబట్టి మనం శుభ్రం చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, కొన్ని నీరు వేసేసి ఇలాగిన మనం కడిగేసామంటే ఇంతేనండి. ఎంతో ఈజీగా మనం శుభ్రంగా ఇలా చేయి పెట్టేసి ఇలా అటు ఇటు అన్నామంటే మనం మొత్తం ఏమాత్రం జిడ్డు లేకుండా మనకు శుభ్రంగా వచ్చేసిద్ది. ఇలా వేసుకోండి, ఇంతేనండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చేయితోనే మొత్తం ఇలా మనం అటు ఇటు అనుకుంటూ కొంచెం నీరు వేసి తీసేసామంటే మనకు ఆ బియ్యం పిండితోనే శుభ్రంగా అయిపోయిద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. చూడండి ఎంత నీట్గా వస్తుందో. మనం పీసు కూడా వేసి కడిగే అవసరం లేదు. ఇంతే ఫ్రెండ్స్, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈజీ టిప్ చూడండి. ఇంకొకసారి వాష్ చేసేసామంటే ఇంక నేను పీసు కూడా వేయలే శుభ్రంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.